నమస్కారం, వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. రైతులకు యూరియా కొరత ఉందని, రైతులను పట్టించుకోవట్లేదని, రాజ్యం పోయిందని, రాక్షస పాలన నడుస్తుందని మరి పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారు వెల్లడించారు. ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. గత కొన్ని నెలల నుంచి కూడా రైతులు ఎరువులు, ముఖ్యంగా యూరియా కొరత వల్ల అల్లడిపోతున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి మరి చలనం కూడా లేదు. ఎందుకంటే రైతులు వ్యతిరేక ప్రభుత్వంగా మరి చంద్రబాబు నాయుడికి మరి పేరుంది. ఆయన పరిపాలించినప్పుడల్లా రైతులకి కన్నీళ్ళే తప్ప, కష్టాలే తప్ప ఎప్పుడు కూడా మరి రైతులకు మేలు జరగలేదు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల ఈరోజు రైతులందరూ కూడా వ్యవసాయంలో మరి సాగు చేసుకుంటే పొలంలో ఉండవలసిన రైతులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి క్యూలో నిలబడి మరి వాళ్ళ సొంత డబ్బులతో మేము ఎరువులు కావాలి కొంటాము, యూరియా కొంటామన్నా కానీ ఈరోజు మరి అందించలేగిన పరిస్థితుల్లో ఈరోజు ఉంది. ఇప్పటికే ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా వచ్చేస్తుంది. అయినా కానీ ఈరోజు యూరియా కొరతతో రైతులందరూ కూడా తీవ్రంగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువులతోనే కాదు, ఈరోజు రైతులు పండించిన పంటకు కూడా ఈరోజు సరైన గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకు కూడా ఈరోజు మరి గిట్టుబాటు ధరని కల్పించలేకపోయారు ఈ కూటమి ప్రభుత్వంలో. అన్నదాత సుఖీభావ అని చెప్పి మరి రైతులు మోసం చేశారు. అది కూడా ఒక ఏడాది కూడా మరి ఎగ్గొట్టారు. ఇప్పుడు కూడా ఏదో కేంద్రంతో ముడిపడిన ఈ యొక్క అన్నదాతాన్ని కలిపి ఏదో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఏదో ముష్టేసినట్టు మొన్న అన్నదాత సుఖీభావ వేసినట్టు చూపించారు. అలా ఈరోజు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, దెబ్బతిన్న రైతులకి పంటకి నష్టపరిహారం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రైతులు కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈరోజు రైతుల పరిస్థితి ఎంత మరి దుర్లభంగా ఉందో, ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఆయన రైతుల పక్షపాతి, రైతులకు అండగా ఉన్నారు. ఆ రోజు రైతుల కోసం ఆ రోజు రైతు భరోసా పెట్టి 5 ఏళ్ళు నిర్విరామంగా రైతుల ఖాతాలో జమ చేశాడు ఆయన. అలాగే రైతులకి సేవలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకి విత్తు నుంచి విత్తనం వరకు, ధాన్యం వరకు అక్కడే సేవలు అందించి ఆ రోజు రైతులను ఆదుకున్నారు. కరోనా సమయంలో కూడా మరి ఆ రోజు ఎవరు కూడా ముందుకు రాకపోతే ప్రభుత్వమే కలుగ చేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతు భరోసాల వద్ద ఏర్పాటు చేసి ఆ రోజు ధాన్యం కొనుక్కున్నారు. అదేవిధంగా పొగాకు రైతులకి మార్కెట్ ద్వారా మరి వాళ్ళకి రైతులకి గిట్టుబాటు ధర పొగాకు రైతులకి ఇచ్చి ఆ రోజు ఆదుకుంది. ఈ విధంగా రైతుల్ని ఆదుకోవడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం కల్లిపుల్లి మాటలు చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గాండ్రింపులు, అరుపులు, కేకలతో మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి వాళ్ళు మోసం చేశారు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడుకి ఉలుకు లేదు, పలుకు లేదు. ఆయన కూడా ఆపదలు చెప్పడంలో మునిగిపోతున్నాడే తప్ప ఎక్కడ కూడా రైతుల కోసం మాట్లాడతలేదు. రైతులు రోడ్డు మీదకి వచ్చి క్యూలో నిలబడితే ఖబర్దార్, ఎవడైనా కానీ యూరియా కోసం నిలబడితే క్యూలో ఉంటే మరి నేను వాళ్ళని జైల్లో పెడతానంటాడు. అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రి ఉన్నాడు. నిజంగా ఆయన వ్యవసాయ మంత్రో ఏ మంత్రో కానీ తెలియదు. రైతులు క్యూలో నించున్నారంటే బఫే లాగా నించుంటారు, అది సాంప్రదాయం అంటాడు. అంటే రైతుల్ని వాళ్ళు మేలు చేయకపోగా వాళ్ళని కించపరుస్తున్నారు. అసలు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రైతులు కూడా చూడలేదు. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పే మాటలకి రైతులు మరి ఉడికిపోతున్నారు. ఎప్పుడోకప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ఈ రోజు రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి, ఇప్పుడైనా మీ యొక్క చులకన భాషని పక్కన పెట్టి మీరు రైతులను ఆదుకోండి, యూరియాని అందుబాటులోకి తీసుకురండి, తక్షణమే రైతులకు యూరియా అందించండి. లేని పక్షంలో మరి ఈ రైతుల కోసం, అన్నదాత కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు మేము ఆర్డీఓ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాగే మా నియోజకవర్గంలో కూడా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీసులో మరి అన్నదాతల కోసం, రైతుల కోసం మరి పోరుని మరి మేము మొదలు పెడుతున్నాం. ఈ రైతులు మెడల్ వంచైనా కానీ, ఈ ప్రభుత్వాన్ని దింపైనా కానీ మళ్ళీ రైతాంగాన్ని ఆదుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి